హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైల్వే టికెట్లపై కేంద్రం కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే రైల్వే టికెట్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు తక్షణ టికెట్ బుకింగ్లో మార్పులు చేసింది. చాలామంది రైలు ప్రయాణం కోసం టికెట్లు బుక్ కాని సమయంలో తాత్కాల టికెట్లపై ఆధారపడతారు. ఇక నుంచి ప్రయాణికులకు తక్షణ టికెట్లు బుక్ చేసుకోవడంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోరు. ఎందుకంటే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి భారతీయ రైల్వేలు తక్షణ టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి సారించింది. ప్రయాణికులు ఇకపై తక్షణ టికెట్లను బుక్ చేసుకోవడానికి అదనపు సమయం వెచ్చించాల్సిన అవసరమైతే లేదు. ఇక భారతీయ రైల్వేలు టికెట్ బుకింగు ఇకపై కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధారంగా ఉంటుందని ప్రకటించింది. ఇక దీని వలన టికెట్ బుకింగు గతంలో కంటే వేగంగా, సులభంగా జరుగుతోందని భావిస్తున్నారు. ఇక కొత్త అప్డేట్ల కారణంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా యాప్తో ఎటువంటి సమస్యలు లేవు. భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయాలని భావిస్తుంది.